సిరాకదంబం ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నందనామ సంవత్సరము గడిచింది. విజయనామ సంవత్సరం మన్ని ఆహ్వానిస్తోంది. నందనము ఆనందముగానే గడిచింది అని అనుకుంటే ఆ ఆనందాన్ని మనస్సులో నింపుకుని మనము విజయ పథము వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఈ విజయనామ సంవత్సరము ఆశీర్వదిస్తోంది, ఆశిస్తోంది కూడా. ఉగాది అంటే యుగాది అంటే ఒక కొత్త లెక్కకి, కాలము యొక్క లెక్కకి ప్రారంభము అని చెప్పి అర్థం. చైత్రమాసం యొక్క మొదటి రోజు వసంత ఋతువు యొక్క ప్రారంభ దివసము. అంతకుముందు శిశిర మాసంలో ఆకులు రాల్చి మోడైనటువంటి చెట్లన్నీ మళ్ళీ చిగురుస్తాయి, మళ్ళీ మొలకలెత్తుతాయి. ప్రకృతి ఆకుపచ్చని దుప్పటిని, చక్కటి పూల తెరని తన మీద కప్పుకుంటుంది. అటువంటి శుభకరమైనటువంటి మనస్సు ఆనందంగా ఉండేటువంటి సమయము మనకి రాబోతోంది. పురుష సూక్తంలో కూడా ఈ పురుషుణ్ణి వసంత ఋతువు అనేటువంటి నేతితోటి ఆద్యముగా దానిని తీసుకుని హోమం చేశారు అని చెప్పి చెప్తారు. అంటే కాలము అనేటువంటిది ఒక చక్రముగా పరిగెడుతుంటే, కాలం అనేటువంటిది ఒక హోమముగా పురుషుడు దాంట్లోకే తిరిగి కాలములు అనేటువంటి లెక్కనిస్తుంటే దానికి వసంత ఋతువు నేతిగా పనిచేసింది అని చెప్పి లెక్క. అటువంటి కొత్త కాలంలోకి మనము ప్రవేశిస్తున్నాం. ఈ ఉగాది రోజున మనము చేయవలసినటువంటి వాటిల్లో ఈ షడ్రుచులతోటి కూడినటువంటి ఉగాది పచ్చడి తినడము అనేటువంటిది అది ఒక ప్రతీక. అంటే రాబోయేటువంటి కాలములో ఉండేటువంటి మంచి చెడు, కష్టము సుఖము అన్నిటినీ కూడా మనము ఆస్వాదించగలిగేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి దాన్ని మనకి సూచిస్తూ అటువంటి దాన్ని మనము తింటాం. నింబభక్షణం అని చెప్పారు. దాంతోపాటుగా మనకి పంచాంగ శ్రవణం అనేటువంటిది కూడా ఉంది. పంచాంగ శ్రవణం ఎందుకు అంటే ఈ రాబోయేటువంటి కాలం మనకి ఏమిటి ఇస్తోంది. తెలివైనటువంటి వాడు తను చేయవలసినటువంటి, తనకి పనికొచ్చేటువంటి పనులు చేసుకుంటాడు. తనకి కలిసి రానటువంటి, చేయకూడనటువంటి పనులను పక్కన పెట్టేస్తాడు. దానికి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారముగా తీసుకుంటాడు. అంటే ఈ సంవత్సరంలో తను వేసుకోవలసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో తను అనుకుంటున్నటువంటి వాటిల్లో ఏవి నెరవేరగలుగుతాయి, ఏవి నెరవేరవు, అంటే అనుకూలంగా ఉండేటువంటివి ఏమిటి, ప్రతికూలంగా ఉండేటువంటివి ఏమిటి అనేటువంటి వాటిని గమనించుకొని దానికి అనుగుణంగా, అంటే కాలానికి అనుగుణంగా తన యొక్క ప్రణాళికను వేసుకొని ఆ తెలివైనటువంటి వాడు, ప్రయోజకుడు అయినటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు. అటువంటి విజయాన్ని మన సిరాకదంబం ప్రేక్షకులందరూ కూడా పొందాలి అనేటువంటిది మా యొక్క ఆశయం. ఇంకా ఈ పంచాంగ శ్రవణమునకు సంబంధించి, ఈ రాశి ఫలాలకు సంబంధించి ఏ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటిది క్లుప్తంగా, సూక్ష్మంగా మనము ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంలో మనం తెలుసుకుందాం. మరొకసారి ఈ విజయనామ సంవత్సరం యొక్క ఆగమనము ఈ సిరాకదంబం వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి అని చెప్పి ఆశిస్తున్నాం. వసంతం వచ్చింది. చెట్లు చిగిర్చాయి. పచ్చిక బయళ్ళు ఒళ్ళు విరుచుకున్నాయి. ప్రకృతి నిండా ఆకుపచ్చదనం విచ్చి వికసించింది. టీవీలు చూస్తూ, సెల్లో మాట్లాడుతూ ఎవ్వరూ పట్టించుకోవటం లేదని కోయిల గొంతు చించుకుని మళ్ళీ మళ్ళీ చెప్తోంది. వసంతం వచ్చింది, ఓహో ఈ వసంతం వచ్చింది అని. ఎవరు వినరే, ఎవ్వరూ పట్టించుకోరే. నాతో గొంతు కలిసి కుహు కుహు అనరే. విస్తుపోతోంది కోకిల. ఉగాది పండగ వస్తోంది, ఉత్సాహమే రావటం లేదు. ఉగాది పండగ వస్తోంది, ఉత్సాహమే రావటం లేదు. మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం, మల్లెపూలు కొనుక్కోవటం మర్చిపోయాం. కాస్త ఒదుగయి అన్నం ముద్ద కాకుండా ఉండాలంటే కిలో 44 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి బియ్యం. ఎండిపోయిన బీరకాయలు పావు కిలో 10 రూపాయలు. నిద్రపోయే సమయానికి కరెంటు కట్టు, బిల్లులు మాత్రం కరెక్ట్. ఏం చూసి బతుకుతాం, ఏం తిని బతుకుతాం? విజయమ్మ తల్లి, నీ పేరు వింటే ఎక్కడో ఓ మూల మెదులుతోంది ఆశ. విజయోస్తు విజయోస్తు విజయవత్సరమా, విజయోస్తు విజయోస్తు విజయవత్సరమా.
ఖరీదులు తగ్గించు, ఇంటింటా దీపాలు వెలిగించు, నీటి దరిద్రం తొలగించు, అన్నదాత పేరు నిలబెట్టు. కడుపు నిండా అన్నం తిని కండలు పెంచుకుని అరక దున్ని ఏతాన్ తోడి ధాన్యం బస్తాలలో నింపే దారుఢ్యం ప్రసాదించు. మతాలు, కులాలు, గోత్రాలు, పార్టీలు, పదవులు, భాషాభేదాలు చెరిపోయి విజయమ్మ తల్లి, చేతులు కలిపై విజయమ్మ తల్లి. కోయిల పాటలు వింటాం, అప్పుడు ఉగాదిని ఆహ్వానిస్తాం. కోయిల పాటలు వింటాం, అప్పుడు ఉగాదిని ఆహ్వానిస్తాం. ఉగాది కవిత విజయగీతిక. మ్రోగుంది దుందుభి, సాగింది ఆరభి, సప్తస్వర మాలికగా, సంగీతామృతధారగా. అష్ట కష్టాల కడలి తీరాలను చేరుకున్నాము, అంబరాన్ని చుంబించే సంబరాలను ఆహ్వానిద్దాము. 60 ఏళ్ళు వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు అడుగుపెట్టి వెళ్ళింది విజయ. మరల ఈ రోజున తన పాదాన్ని మోపింది. స్కూలు చదువుకి శ్రీకారాన్ని చుట్టిన రోజు అది. ఈ జీవితాన్ని చదువుగా మలిచిన రోజు ఇది. ఈ 6 పదుల జీవన గమనంలో 3 మజిలీలను దాటాను. వార్ధక్యంలో పయనిస్తున్నాను 4 అంకాల జీవిత నాటకంలో. ఇంతకాలం నాకు తోడు నీడలు, నా జీవనయాన సహచరులు. వెలుగు చీకటి, గెలుపు ఓటమి, సుఖము దుఃఖము, తీపి చేదు, పాపం పుణ్యం, మంచి చెడు. మరి ఈనాడు ద్వారం ముందు నిలబడ్డాను నేను. పిలుపు విని కొంత తడబడ్డాను. తలుపు తీసి పిలిచింది లోనికి రండి అని. పరవశించిన ప్రేమతో విజయ ఉగాది. విస్మరించాను నేను నేనేనన్న విషయాన్ని. తలుపు తీసి పిలిచింది లోనికి రండి అని. పరవశించిన ప్రేమతో విజయ ఉగాది. సిరాకదమ్మం సాహితీ మిత్రులందరికీ హాంకాంగ్ నుంచి జయా పేస్పాటి నమస్కారం. నేను ఇక్కడ చిన్నపిల్లల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. హాంకాంగ్లోని తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలుగా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని నా శక్తి కొద్దీ రాబోయే తరానికి అందచేయాలని కృషి చేస్తున్నాను. శ్రీ విజయనామ సంవత్సర ఉగాది గురించిన 4 వాక్యాలు. వచ్చింది వచ్చింది ఆమని, తెచ్చింది తెచ్చింది మనకు నూతన ఉగాదిని. నవరసాల మిశ్రమం ఈ విజయనామ సంవత్సరం, నవరసాల మిశ్రమం ఈ విజయనామ సంవత్సరం. ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం, షడ్రుచులలోని తీపి, నవరసాలలోని సంతోషం మీకు ఇవ్వాలి ఈ విజయనామ సంవత్సరం. విజయోస్తు. మిత్రులందరికీ శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు ఉషా వినోద్, రాజవరం. విజయవాణి ఉగాది కవితా సందేశంలో విజయ ఉగాది మీద చిన్ని కవిత. విశ్వజనీన ప్రేమతో జయ నినాద దుందుబి మ్రోగిస్తూ యవ్వన శోభలతో అలరారు విజయనామ సంవత్సరం వస్తోందోయ్ వస్తోంది. చెడును చీల్చి చెందాడుతూ మంచికి మనుగడనిస్తూ కలతలతో కృంగు దీనులకు సాంత్వననిచ్చే ఆశాజ్యోతి అయి అనునయిస్తూ తమస్సును తరిమేస్తూ శాంతి దీపమును వెలిగించేందుకు వడివడిగా వచ్చేస్తోంది విజయ ఉగాది మన ముందుకు. జయ జయ ధ్వానాలతో రండి, విజయను ఆహ్వానిద్దాం. కోకిల మధుర గానాలతో, కొత్త కొత్త సోయగాలతో, లేత మామిడి పిందెలతో, చిరువేప పూలతో, చిత్రమైన షడ్రుచులతో, నవ్వులతో నవ్యతతో స్వాగతం పలుకుదాం. సుస్వరాల విజయవాణి వినిపిద్దాం. జీవన నిఘంటువు. భాషా నిఘంటువులాగే జీవన నిఘంటువును కూడా నవీకరించుకుంటూ ఉండాలి. అనుభవాల పరంపర నుండి కొత్త పదాలను చేర్చుకుంటూ పోవాలి. కాలగమనంలో వసంతం నీ ఆయుకే కాదు, నీ కౌశలానికి ఒక మెట్టే.
నీ నిగ్రహ ఆగ్రహాలకు ఎగుడు దిగుడుల ఆనవాలే. తరలిపోతూ ఓ వత్సరం వేసిన దెబ్బలు, ప్రకృతి విసిరిన భీభత్సపు క్రియానుభవాలు, ప్రవృత్తి చేసిన మంచి చెడు కార్యాలు, తీపి చేదు ఫలితాలను మాటలుగా మిగిలిపోయే ఎన్నో ఆశా నిరాశలను బతుకు వ్యాకరణంలో జోడించుకుంటూ, శిశిరం వదిలిన తిమిరపు ఛాయలను వీడి నవవసంత హేళను స్వప్నిస్తూ, మరో ఉగాది షడ్రుచులకు ప్రతీకగా స్వీకరిస్తూ, అనంతమైన కాలాన్ని మన చేతులతో కొలుస్తూ, మరో ఏడాదిని ఆనందంతో ఆహ్వానిస్తాం. ఆమెకు నామకరణం చేస్తాం. తానివ్వబోయే ఫలితాలను మన మిడిమిడి మేధతో ఊహించి, మనకు కావలసినట్టుగానే ఉండాలని ఆశను ఆకాంక్షలతో పంచాంగాలను రంగరిస్తాం. ప్రతి ఏడు మిశ్రమ ఫలాలే. విడదీయలేని ఆశా నిరాశల అనుబంధాల అనురాగాల జీవితమే ఒక మిశ్రమ నామవాచకం కదా. ప్రయాప్రమేయాలు లేని సంక్లిష్ట క్రియానుభూతి కాదా. భౌతిక మానసిక షడ్రుచులను మేధోమదనంతో ఆస్వాదిస్తూ సాగుతూ పోవడమే జీవన ధర్మమని మరోసారి మనకి మనం వక్కాణించుకుని, మరోసారి జీవిత వ్రతానికి సంకల్పం చెప్పుకునే ఉగాది ప్రతి ఏడాది అర్థాలు మారే అరుదైన పదం. అందుకే ప్రతి ఏడాది ఉగాది నాడు జీవన నిఘంటువును అనుభవాల పరంపరలోని సరికొత్త భాష్యాలతో, పర్యాయ పదాలతో, మారిన అర్థాలతో నవీకరించుకోవాలి. లేదా కాలపు జోరు పరుగులలో మనం వెనుకబడిపోతాం. వసంతాగమనం ఓ పండుగ కంటే జీవన నవ్య నిర్వచనాలకు, నవ ఆచరణలకు ప్రణాళికలు వేసుకుని తద్యనుగుణంగా వసించుకుంటూ సాగిపోయే సజీవ యాత్రకు సంకేతం. ఉగాది అంటే జీవితానికి ప్రతిపదార్థం కదా. రావమ్మ రా విజయ వాసంత లక్ష్మి. ఇదే స్వాగతం, శుభస్వాగతం. నీ కోసం, నీ రాక కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఆకు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ హర్షాతిరేకంతో ఊయలలూగుతున్నాయి. గున్న మావిళ్ల చిగుళ్ళు తిన్న కోయిలమ్మలు తీయగా గళమెత్తి పాడుతున్నాయి. వసంత శోభతో విరిసిన ప్రతి పువ్వు నూతన కాంతితో సొగసుల వన్నెలు చిందిస్తున్నాయి. ఆమని సోయగాల మెరుపులతో వనమంతా ఇంద్రధనస్సులా మెరసిపోతోంది. చిలకమ్మల ముద్దు పలుకుల సన్నాయి పాటలతో నీకు స్వాగతం పలుకుతున్నాయి. వాసంత విజయమా, మధుర తరంగ సుమభామినిలా భాసిల్లుతూ విజయం చేయవమ్మా. విజయ దుందువులు మోగిస్తూ, విజయకేతనం ఎగురవేస్తూ, విజయ సంకారావం పూరిస్తూ, విజయోత్సాహంతో జగతినంతా చైతన్యం చేస్తూ రావమ్మా రా విజయ వాసంత లక్ష్మి. ఈ భవ్య విజయ ఉగాది భవితాసల పునాది అని సకల జనావళికి తెలుపుతూ దీవెనలు అందజేయవమ్మా. రావమ్మా రా విజయ వాసంత లక్ష్మి. ఇదే స్వాగతం, శుభస్వాగతం.